ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము కరివేపాకు పకోడీ చేసుకుందాము. బాగుంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ ఇంట్లో చేస్తాం అనమాట. మా ఇంట్లో కరివేపాకు పకోడీ అంటే చాలా ఇష్టము. చాలా ఉంది అనమాట కరివేపాకు. కొద్దిగా చేసుకుందాం, మనము కొంచెం చేసుకుందాము. వీడియోకు చూపిస్తాను. ఇవి 2 ఆనియన్ అండి, మీడియం సైజు ఆనియన్ 2 తీసుకున్నాను. ఇందులో వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. మంచిగా వేసుకుందాం. మనం కరివేపాకుతోనే వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కరివేపాకు వేసుకుందాము. చాలా 2 పిడికలంతా వేసాను. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. తగినంత వేసాను సాల్ట్. కొద్దిగా ఓమ కూడా వేసుకుందాము. బాగుంటుంది మనకు పకోడీకి. ఓమ బాగుంటుంది అనమాట. 2 చిటికెడంతా వేసాను. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. టూ స్పూన్ వేసాను చిన్న చెంచాతోని. అది ప్లాస్టిక్ చెంచా కదా, దీంతోనే 2 చెంచాలు వేసాను. అల్లం వెల్లిగడ్డ దంచాను. అల్లం ముక్క, ఉల్లిపాయలు ఇందులో వేసుకుందాము. ఈ 3 కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపేసుకుందాము. అన్ని కారం పొడి అన్ని వేసుకున్నాం కదా. కారం పొడి, సాల్ట్, ఓమ ఇవన్నీ వేసుకున్నాం కదా. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా. ఇదంతా మన కరివేపాకు మంచిగా పట్టుకుంటుంది అనమాట. మనం ఇలా అంటే కూడా ఉల్లిగడ్డలు కూడా విడిపోతాయి, మంచిగా ఉంటాయి అనమాట. ఇట్లా మనకు ఒకవేళ అంటుకున్నా కూడా ఇట్లా విడిపోతాయి. ఇందులో మనం తగినంత వేసుకుందాము. పిండి చూసుకుంటే కలుపుకుందాము. ఒక ఇది బోడగా కప్పు ఉన్నది, చూసుకుంటే కలుపుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. ఎక్కువ వేస్తే పలుసగా అవుతుంది అనమాట. పలుసగా చేయొద్దు. చూసుకుంటే కలుపుకుందాం పిండిని. మనకు కళ్ళకు కూడా కరివేపాకు మంచిది కదా. మన జుట్టుకు, కళ్ళకు ఎక్కువ కరివేపాకు తినాలి. పిల్లలు తినరు. మనం ఏదో విధంగా తింటాం కానీ పిల్లలు తినరు. మనం ఏదో ఒక ఇట్లా మనము డిఫరెంట్గా వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. ఇలా వాళ్ళకి వేసేది మనం కరివేపాకు అని చెప్పకూడదు. వాళ్ళు తినేస్తారు. బాగుంటుంది నాన్న అని చెప్పేసి వాళ్ళు తింటారు పిల్లలు. వాటర్ చాలుగా. ఇప్పుడు అందరికీ కళ్ళ ప్రాబ్లమే వస్తున్నాయి కదా. మనం మొత్తం వేసేసుకుందాం పిండిని. ప్రతి ఒక్కరికి మనకు కరివేపాకు అవసరమే. అవసరం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండలేరు కళ్ళ ప్రాబ్లంతో. కంటి చూపుకు మంచిది అన్నమాట కరివేపాకు మనకు. మునిగాకైనా తినాలి, కరివేపాకైనా తినాలి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తినాలి. నెక్స్ట్ ఇంకో ఆకు పేరు ఏం పేరు, పొనగంటి కూర. పొనగంటి కూర కూడా చాలా మంచిది. మా ఇంట్లో ఉంటుంది పొనగంటి కూర.
అన్ని ఆకుకూరలు కడిగేది ఉన్నది, అందులో కట్ చేశాను, చూపిస్తాను వీడియో. చాలా పొడివైంది, మధ్యలో తెంపలేదు. చాలా ఆకు పెద్దగా మంచిగా అయింది, పొడుగు పెరిగింది. చాలు, కలిపేసుకున్నాం కదా, చేయి వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసిన, పెట్టేసుకుందాం మనం బాండి. చాలా క్యూట్గా ఉంది, ముద్దుగా ఉంది బాండి. తోముకున్న ఈజీగా ఉంటుంది, మనం చేసుకున్న ఈజీగా చిన్న చిన్నగా చేసుకోవచ్చు. పెద్ద వాటికి పనికిరాదు, కానీ చిన్న వాటికి మనకి ఈజీగా ఉంటుంది. చాలు, మనం కొంచెం నూనెలో చేస్తాం, కొద్దిగా నూనెలోనే చేసుకుందాం, అవసరం లేదు పెద్దగా. కొద్దిగా వేడిగా కావాలి. ఈ అపార్ట్మెంట్లో మనకు కరివేపాకు పెంచుకుందామన్నా కూడా, చిన్న చెట్టు పెంచుతున్నాను, కరివేపాకు ఎప్పుడు పెంచుతున్నాను కానీ అది పాడైపోతుంది చెట్టు. ఎందుకో దాన్ని జాగ్రత్తగా ఉండాలంట కదా చెట్టుకు. కొంచెం అది అసలు ఉంటలేదు, చిన్న తొట్టిలో పెడుతున్నా కానీ ఎప్పుడు ఉంటలేదు. మిగతా చెట్లు ఉంటున్నాయి కానీ అది మాత్రం ఉంటలేదు. సోడా గిట్లా ఏది వేయట్లేదు, సోడా కూడా వేయొద్దు, ఎక్కువ నూనె గుంజుతుంది సోడా, బాగుండదు సోడా, అవసరం లేదు. మనం ఒక టిష్యూ పేపర్ వేసుకుందాం ఇందులో. మనకు నూనె ఏదన్నా ఉంటే మంచిగా గుంజేస్తుంది అన్నమాట. టిష్యూ పేపర్ వేసుకుందాం. టేస్ట్ చూశాను, పిండికి బాగుంది. ఒకసారి వేసుకొని చూద్దాము చిన్నగా, నూనె కాగిందో మనకు అర్థమవుతుంది. కాగిందండి, మనం వేసుకుందాము. ముద్దలు ముద్దలుగా వేయొద్దు కరివేపాకును. ఇది పకోడీ ఎప్పుడైనా ఇట్లా మనం ఇట్లా ఇలా 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 ఇట్లా పీసులు పీసులు వేయొద్దు, ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా అనొద్దు, కొంచెం విడదీయాలి. సిమ్లో పెట్టేసుకుందాము. చూద్దాం ఇది. ఇలా అనాలి. మనం ఇట్లా 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 వేసేయాలన్నమాట. చిన్న చిన్న ముద్దలు వేస్తే ముద్ద ముద్దగా మధ్యలో ఉడకదు అనమాట. ఇట్లా పెద్ద పెట్టేసుకుందాము. మనకు మంచిగా వేగినాయి పకోడీ.
ఇదిగో అండి మంచిగా గోలినాయి, మంచిగా కలర్ వచ్చినాయి. ఇలా తీసుకోవాలన్నమాట, మనకు మంచిగా ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది అనమాట, విడివిడిగా తీస్తే ఇలా వస్తుంది, లేకపోతే ముద్దలు ముద్దలుగా వస్తుంది. పకోడీ ఇలాగే ఉండాలి. చిన్న పెట్టేసుకున్నాను. ఊరికనే మారుతుంది అనమాట, మనకు మొత్తం ఆనియనే కదా, మన పిండి తక్కువ ఉంటుంది కదా. ఆనియన్, కరివేపాకు తిని చూస్తున్నాను. ఒకటి బాగుంది, సూపర్ ఎమ్మీగా ఉందండి. కారం మంచిగా ఉంది, కారం, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగుందండి, సూపర్గా ఉంది. పకోడీ చేసుకోవాలి, మంచి సాంబార్ ఉంటే మంచిగా కూడా బాగుంటుంది. మనం సాయంత్రం టీ తాగేటప్పుడైనా మంచిగా ఒక కప్పు నిండా పెట్టేసుకుంటే, ఇంత కప్పు నిండా తినేసి టీ తాగినామనుకో చాలు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు నేను చేసినంత లైట్ వెయిట్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం కరివేపాకు, ఆనియన్ వేసాము, పిండి కూడా తక్కువ వేసాను కదా. చూడండి తెలిసిపోతుంది, లైట్ వెయిట్ ఉంటుందని తెలిసిపోతుంది అనమాట. దీనికి ఎక్కువ పిండి పట్టుకోదు, బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది మా ఇంట్లో చాలా చేసుకుంటామండి. చిన్న పెట్టేసుకుందాము, ఇది మా ఇంట్లో ఇష్టం అనమాట. వీడియో తీద్దామనిపించింది అనమాట, ఇది నాకు ఇష్టము. మళ్ళీ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా, మా ఇంట్లో మాకు ఇష్టం కాబట్టి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కాబట్టి చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను. తీసేసుకుందాము. ఇదిగోండి పెద్ద పెట్టేసుకున్నాం, చిన్నగా పెద్దగా పెట్టేసుకోవాలి. మనం మాడకుండా చూసుకోవాలన్నమాట. మన పెద్దగా బాండి ఉంటే ఒకటే ఆయిల్ అయిపోతుంది అంటే, మనం తీసుకునే 2 ఆనియన్ కాబట్టి నేను చిన్నగా పెట్టాను కాబట్టి కొద్ది కొద్దిగా పడుతుంది కదా. మనం ఎక్కువ వేస్తే మళ్ళీ ముద్దగా అయిపోతుంది, అందుకే నేను తక్కువ తక్కువ వేసి ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకుందాము. మనకు నూనె కూడా ఎక్కువ కొట్టదు అనమాట, ఎందుకంటే మనం సోడా వేయలేం కదా. సోడా వేయొద్దు, ఇందులో సోడా అయితే వేయొద్దు. సోడా వేస్తే మళ్ళీ మెత్తగా వచ్చినట్టు అయ్యి ఇంత నూనె ఎంత గుంజి తీసుకుంటుంది, ఎందుకంటే ఆనియన్ వేసాం కదా, మెత్తగా అవుతుంది అనమాట. వద్దు, ఇట్లా వేసుకోవద్దు. మనం మిర్చి బజ్జీలలో, ఆలు బజ్జీలలో అలా వేయాలి. ఇలా పకోడీలో మాత్రం నేను వెయ్యను. మనకు ఇంకొక వాయి అవుతుంది, ఇంకొక వాయి చేసి ఇదే అండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా పకోడీ. మనం కలర్ వేసినట్టు అనిపిస్తుంది, కలర్ వేయలేదు, కారం పొడి అట్లా ఎర్రగా ఉంది అనమాట, రెడ్ కలర్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ కారం ఏం లేదు, ఇది పొడి. ఇట్లా తినాలనిపిస్తుంది నాకు,
చాలా బాగుంది. కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంట్లో కరివేపాకు లేకపోతే అబ్బో చాలా కష్టం అనమాట. ఇక సుధరాయించదు, కూరలు సుధరాయించదు. ఇక నాకు మనకి ఏమి వేసుకోకపోయినా, మసాలాలు వేసుకోకపోయినా మనకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉండాలి, కరివేపాకు ఉండాలి. కొత్తిమీర ఒకవేళ లేకుండా మనకు పర్వాలేదు. నాకు కరివేపాకు లేకపోతే పిచ్చెక్కుతుంది. ఇక అసలు ఆ రోజు కూర చేసినట్టు కూడా నాకు కొట్టదు. నాకు ఇవి ఉంటే చాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు ఉంటే చాలు. ఇక నేను కూర నాకు ఏదో విధంగా చేసేస్తా. ఎందుకంటే వీటితో చాలా టేస్టీ వస్తుంది, మనం వండితే టేస్టీ వస్తుంది అనమాట, టేస్టీగా ఉంటాయి. ఇక మన మసాలాలు వేస్తామంటే ఇక మసాలాలు మనము అది టేస్ట్ కోసం మనం పెద్దగా మనం టేస్ట్ అనేది దీంతోనే వస్తుంది అనమాట. మనకి టేస్ట్ అనేది ఈ ఫ్లేవర్ అయితే కంపల్సరీ మనకు ప్రతి కూరలలో ఉండవలసిందే. మనం మసాలాలు అంటే మన ఇష్టం అనమాట. అది మసాలాలు వేస్తే అదొక రకం టేస్ట్ ఉంటుంది, అల్లం వెల్లిగడ్డ వేసేటప్పుడు అదొక టేస్ట్ ఉంటుంది కదా, అట్లా. కొద్దిగా మనకు ఫ్రై అయినాక మార్చుకుందాము, మర్రేసుకుందాము. ఇదిగోండి, సూపర్ కలర్ వచ్చింది కదా, ఎమ్మీగా ఉంది. ఏమంటారు దీన్ని, ఎమ్మీగా ఉంది, సూపర్గా ఉంది. నేను కొద్దిగా చేస్తున్నాను. మనకు కొంచెమే, మనకు 2 ఆనియన్స్కి ఎంత అయింది చూడండి. ఇంకా ఇలా ఉన్నది కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఒక వాయేసి వరకు ఇంకా ఎక్కువ అవుతుంది. మనం స్టవ్ బంద్ చేసుకుందామండి. రెడీ అయిపోయినాయి అనమాట. ఇది లాస్ట్ స్టవ్కి. నేను ఇలా కరివేపాకు పకోడీ ఇలా చేస్తానండి. మేము మా ఇంట్లో ఎప్పుడు మేము ఇలా చేసుకుంటాము. కరివేపాకు ఎక్కువ వేసుకుంటాము, ఆనియన్ తక్కువ వేసుకుంటాము, పిండి కూడా తక్కువ వేస్తాను. ఇలా వస్తుందండి కరివేపాకు పకోడీ అనేది ఇలా మనకు ఇలా వస్తుందండి. ఇలా రావాలండి పకోడీ అంటే, ఇలా రావాలి. మనకు ముద్దలు ముద్దలుగా వేస్తే అది మనకు చిన్న బజ్జీలాగా వస్తుంది అనమాట. అట్లా చేయొద్దు. ఎప్పుడైనా కరివేపాకు పకోడీ అంటే ఇలా చేసుకోవాలి, బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కరివేపాకు మనం వేసినాం కదా, కళ్ళకు మంచిది, మన జుట్టుకైనా మన హెల్త్కి కూడా అన్నిటికీ మంచిది. మనకు కరకరలాడే కరివేపాకు పకోడీ రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.